ప్రియమైనటువంటి ఆన్ పసిఫిక్ ఫ్యామిలీ మెంబర్స్కి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నేను ఒక విషయమై చెప్పాలనుకుంటున్నాను. మీరైతే ఎవరైతే ఇంకా విక్టరీ విత్ యాష్ అనే అప్లికేషన్ సబ్మిషన్ చేయలేదో అది మీకు త్వరగా సబ్మిషన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనకి టైం లేదు. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయాయి. సో మనకి ఇంకా టైం లేదు. అందరూ దయచేసి త్వరగా అంటే ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా మీ యొక్క ఐడీస్ని సబ్మిషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మదర్ ఐడి అనేటిది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందరికీ ఒక ఎగ్జాంపుల్గా 4 ఐడీస్ ఉన్నాయనుకోండి. అందులోని మెయిన్ ఐడి ఎవరిది ఉంటుందో ఆ మెయిన్ ఐడి ద్వారా వచ్చింది ఏ ఐడి ఉందో ఆ ఐడిని మీరు విక్టరీ విత్ యాష్లోకి న్యూ డైరెక్షన్లోకి రావాల్సిందిగా కోరుచున్నాము. మిగతా అకౌంట్స్ అంటారా, ఆ అకౌంట్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా మన యాష్ సార్ చెప్పారు. దయచేసి అందరూ ఒకసారి అర్థం చేసుకొని మీ యొక్క ఐడీస్ని ఒక్కసారి ఓపెన్ చేసుకొని మీ యొక్క మదర్ ఐడి ద్వారా విక్టరీ విత్ యాష్ అనే డైరెక్షన్లోకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మనకు టైం లేదండి. మీరు లాస్ట్కి చేద్దాం అనుకుంటే లాస్ట్కి వచ్చేసినాక సర్వర్ ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అది మనకి అందరు చేద్దాం అని చెప్పేసి మీ లెక్క అనేక మంది అనుకుంటూ ఉంటారు. అప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఫ్లోటింగ్ పడేసి సర్వర్ మీద ఒత్తిడి పడి సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సబ్మిషన్ చేయాలి, మీకు లేట్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ యొక్క ఐడీస్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా న్యూ డైరెక్షన్లోకి తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లీడర్స్ లేరండి. నో లీడర్స్, నో ఎనిమీస్, ఓన్లీ ఫ్రెండ్స్, హ్యుమానిటీ. అంతేనండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇక్కడ ఏం లేదు. అందరూ సమానమే. మనమంతా ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వచ్చేసి ప్రజెంట్లీ న్యూ డైరెక్షన్లో విక్టరీ విత్ యాష్ అనే కమ్యూనిటీలో మనం చేరబోతున్నాం. దయచేసి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీ యొక్క ఐడీస్ని విక్టరీ విత్ యాష్లోకి యాక్టివేషన్ చేసుకొని న్యూ డైరెక్షన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మెయిల్స్ దాని విషయంలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ మెయిల్కి వేరే మెయిల్ నుంచి ఒకసారి సెండ్ చేసుకొని మీ మెయిల్ వర్కింగ్లో ఉందా లేదని చెక్ చేసుకొని ఆ మెయిల్ని చెక్ చేసుకున్నాక ఆ మెయిల్ మీకు వర్కింగ్ అయితేనే ఆ మెయిల్ అక్కడ యాక్సెప్ట్గా పెట్టుకోండి. లేదు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాస్వర్డ్ పోయింది, ఫోన్ పోయింది, ఇంకా అనేక రకాలుగా ఓపెన్ చేయకుండా మెయిల్ అనేది బ్లాక్ అయిపోయింది, ఒక మొబైల్ తీసుకున్నప్పుడు ఇది ఇచ్చినప్పుడు ఆ మొబైల్ పోవటం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మెయిల్ ఐడి అనేది బ్లాక్ అవ్వటం కానీ, ఇంకొకటి స్పేస్ అనేది ఇప్పుడు ఈ మధ్య గూగుల్లో మన జీమెయిల్లోని స్పేస్ ఎర్రర్ కూడా ఒకటి వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకొని దానికి మీ మ్యాక్సిమం 1 మంత్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. 59 రూపాయలు పెడితే 1 మంత్ రిజిస్ట్రేషన్, 15 GB డేటా, మన 10 to 15 GB డేటా అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో మీ మెయిల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మెయిల్ని యాక్టివేట్ చేసుకున్నాక ఆ మెయిలే మెయిన్ వస్తుంది. కాబట్టి ఆ మెయిల్ని జాగ్రత్తగా చూసుకొని మెయిల్ని ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క న్యూ డైరెక్షన్లోకి రండి. మ్యాక్సిమం ఈరోజు అందరూ పూర్తి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ